పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా చాలా టైం గా డిలే అవుతూ వచ్చి ఎట్టకేలకు ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా స్పెషల్ షోలు ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకున్న తర్వాత యావరేజ్ కి అటు ఇటుగా టాక్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్న సినిమా రెగ్యులర్ షోలకు ఆడియన్స్ నుండి బెటర్ టాక్ ను సొంతం చేసుకుంటుంది అనుకున్నా కూడా టాక్ కొంచెం మిక్స్డ్ గా వచ్చింది. ఇక డే ఎండ్ అయ్యే టైం కి ఫ్యామిలీ అండ్ కామన్ ఆడియన్స్ నుండి ఎలాంటి టాక్ ని సినిమా సొంతం చేసుకుంది అనేది ఆసక్తిగా మారగా ముందు ఫ్యామిలీ ఆడియన్స్ విషయానికి వస్తే సినిమా ఫస్ట్ హాఫ్ ఓవరాల్ గా ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ మరియు లైట్ ఎంటర్టైన్మెంట్ సీన్స్ ఆకట్టుకోగా ఫైట్ సీన్స్ కూడా పర్వాలేదు అనిపించాయని, ఇక సెకండ్ హాఫ్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది అనుకున్నా కొంచెం ఎక్కువ డ్రాగ్ చేసిన ఫీలింగ్ కలిగిందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి కంప్లీట్ గా సినిమా తీరుతెన్నులే మారిపోయాయని చెబుతూ ఉండగా ఓవరాల్ గా ఒక్కసారి చూడొచ్చు అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ లెంత్ తగ్గించి ఉంటే బాగుండేదని అనిపించిందని అంటున్నారు. ఇక రెగ్యులర్ అండ్ కామన్ ఆడియన్స్ నుండి సినిమాకి ఎక్కువ కంప్లైంట్స్ వినిపిస్తున్నాయి. సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోయిజం బాగుండగా డైలాగ్స్ పర్వాలేదు అనిపించగా కీరవాణి బ్యాక్గ్రౌండ్ మాత్రం మేజర్ హైలైట్ గా నిలవగా సినిమాలో గ్రాఫిక్ వర్క్ రీసెంట్ టైమ్స్ లోనే వన్ ఆఫ్ ది వరస్ట్ గా ఉందని, ఒక టాప్ స్టార్ మూవీకి ఇంత వీక్ గ్రాఫిక్స్ వర్క్ ఈ సినిమాలోనే ఉందని అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ మాత్రం ఫస్ట్ హాఫ్ ఇచ్చిన ఇంప్రెషన్ ని కంప్లీట్ గా డీవియేట్ చేసిందని, ఎటు నుండో ఎటో వెళ్తూ పోయిన స్క్రీన్ ప్లే ఎండ్ అవ్వడం, చాలా బేసిక్ గా ఎండ్ అయ్యి సెకండ్ హాఫ్ అంచనాలను ఏమాత్రం అందుకోలేదని అంటున్నారు. ఓవరాల్ గా సినిమా డే ఎండ్ అయ్యే టైం కి మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ నుండి యావరేజ్ రేంజ్ కి అటు ఇటుగానే ఉందని అంటున్నారు. సెకండ్ హాఫ్ ని బెటర్ గా రాసుకొని గ్రాఫిక్స్ ని బాగా డీల్ చేసి ఉంటే ఇంకా చాలా బెటర్ గా సినిమా ఉండేదని అంటున్నారు. ఇక ఈ టాక్ తో సినిమా ఎలాంటి కలెక్షన్ ని అందుకుంటుందో చూడాలి. మరి చూస్తూనే ఉండండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి.